హాయ్ గాయ్స్, బుక్ లో కమెంటరీకి స్వాగతం. ఫైనల్ గా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఫైనల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ బ్రహ్మాండంగా ఉంది. అలా ఏముందో ఈ వీడియోలో బ్రేక్ డౌన్ చేద్దాం. ముందుగా మన స్పైడర్ మ్యాన్ వెబ్ వేసుకుంటూ ఎలాడుతూ పోయేలా చూపిస్తారు. ఆ స్వింగ్ అయ్యే సమయంలో కంట్రోల్ కోల్పోయి పిజ్జా బిల్ బోర్డ్ ని గుద్దుకొని పడిపోయినట్టు చూపిస్తారు. ఏమైందో స్పైడర్ మ్యాన్ కానీ చూస్తే ఈ టామ్ హాలండ్ పీటర్ పార్కర్ కి గ్రేస్ఫుల్ గా అక్రోబాటిక్ గా స్వింగ్ అవడం రాదు యాజ్ కంపేర్ టు ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ అని చెప్పొచ్చు. హోమ్ కమింగ్ నుండే కొంచెం కష్టపడుతూ ఉంటాడు ఈ స్పైడర్ మ్యాన్, కానీ నోవే హోమ్ లో నేర్చుకుని వెబ్ షూటర్ ని ఎలా వాడాలో కరెక్ట్ గా వాడుంటాడు. దాంట్లో బాగా స్వింగ్ అయ్యేలా చూపిస్తారు. ఇక్కడ చూస్తే మన పీటర్ పార్కర్ కి ఆర్గానిక్ వెబ్ ని ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు యాజ్ టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్. ఈ ఆర్గానిక్ వెబ్ కి అలవాటు పడి ఉండడు, అందుకే ఇలా ఎక్కడికంటే అక్కడికి పోయి గుద్దుకుంటాడు. ఇక్కడ స్పైడర్ మ్యాన్ నాకేం జరుగుతుంది, వాట్స్ హ్యాపెనింగ్ విత్ మీ అంటాడు. పాపం పీటర్ స్పైడర్ మ్యాన్ గా మ్యూటేట్ అయ్యే విషయం ఇంకా తెలిసినట్లేదు. దీనికి కారణం ఆఫ్టర్ నోవే హోమ్ పీటర్ ఒంటరిగానే ఉంటాడు, పెద్దగా మనుషులతో కనెక్షన్ లేనట్టు చూపిస్తారు. బికాస్ ఆంట్ మే చనిపోయి ఉంటది. నెడ్ అండ్ ఎంజే మెమరీస్ ఏం గుర్తుండవు, సో పీటర్ లోన్లీగా ఉండి ఉంటాడు. ఈ 4 years పీటర్ స్పైడర్ మ్యాన్ లానే ఉంటూ స్పైడర్ మ్యాన్ లానే తిరుగుతూ ఉంటాడు వితౌట్ ఎనీ పర్సనల్ లైఫ్ అని చెప్పొచ్చు. ఈ విషయాలు బహుశా ఎఫెక్ట్ చేస్తున్నాయి పీటర్ ని, స్పైడర్ డిఎన్ఏ ని టేక్ ఓవర్ చేస్తున్నాయి అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్కార్పియోని చూపిస్తారు. హోమ్ కమింగ్ లో లాస్ట్ గా చూసుంటాం వీడు వల్చర్ కింద పనిచేసినట్టు చూపిస్తారు ఫస్ట్ మూవీలో. స్పైడర్ మ్యాన్ వల్చర్ ఫైట్ సమయంలో వీడిని తోసేసినట్టు చూపిస్తారు సముద్రంలోకి. ఇందులో స్పైడర్ మ్యాన్ తప్పు ఏముండదు. ఈ షాట్ లో స్కార్పియో డూ యూ రిమెంబర్ మీ అంటాడు. 100% వీడు ఎవడో పీటర్ వారికి తెలిసే ఛాన్స్ ఉండదు. ఇక్కడ స్కార్పియన్ టైల్ తో పొడవబోతుండగా పీటర్ కళ్ళు ఫుల్ గా బ్లాక్ పీపుల్ గా మారుతుంది. దీంతో పీటర్ పార్కర్ కి స్ట్రెంగ్త్ పెరిగినట్టు చూపిస్తారు. ఆ కళ్ళు చూపించడం సేమ్ యాజ్ ఐరన్ మ్యాన్ ని మాస్క్ లోపల ఫేస్ చూపించినట్టు ఉంటది. ఎప్పుడైతే ఆ పీపుల్ పెద్దగా అవుద్దో స్పైడర్ మ్యాన్ కి బీభత్సమైన స్ట్రెంగ్త్ వస్తుంది. ఇక్కడ చూస్తే స్కార్పియో తోక పట్టుకొని సాగు కొట్టి పోలీస్ కార్ పోతుంటే దానికి వేసి బాగుంటాడు. అరే స్పైడర్ మ్యాన్ లా చేడుగా అంటే లోపల స్పైడర్ మ్యాన్ టేక్ ఓవర్ చేసింది మ్యాన్ స్పైడర్ అని. సో అసలు ఎవరిని పట్టించుకోడు, లైక్ వెనమ్ సింబియాట్ అని చెప్పొచ్చు. అపరిచితుల్లా చూపిస్తారు ఏంటో చూద్దాం. పీటర్ పార్కర్ సరి చేసుకోవాలని చెప్తాడు. అదే పీటర్ మ్యూటేట్ అయ్యే కండిషన్ ఏంటో తెలుసుకొని దీనికి ఆన్సర్ కనిపెట్టడమే ఈ మూవీ యొక్క ప్లాట్ అని చెప్పొచ్చు. సింపుల్ గా స్పైడర్ మ్యాన్ రీబర్త్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పీటర్ పార్కర్ నెడ్ ఎంజే రీల్ చేస్తుంటే దాన్ని చూస్తాడు. ఇన్స్టాలో స్టాకింగ్ చేస్తారు కదా కొంతమంది, అలా ఇక్కడ ఎంజే అండ్ నెడ్ ఇద్దరు కాలేజ్ లో సీట్ వచ్చి అక్కడ జాయిన్ అయ్యి ఉంటారు. పీటర్ జీడీ టెస్ట్ రాసినట్టు చూపిస్తారు, కానీ ఇప్పుడు కాలేజ్ వెళ్తున్నాడో లేదో డౌటే. బ్రూస్ ఒక డైలాగ్ చెప్పుంటాడు, నువ్వు నా స్టూడెంటే కాదు అని. సో పీటర్ కాలేజ్ కి పోకుండా 4 years ఏం చేస్తున్నట్టో, కూడ తినేదానికి ఏం చేస్తాడో ఏంటో. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ వెబ్ షూటర్స్ పెట్టి వెబ్ షూట్ చేయాలని చూస్తాడు, కానీ ఆ వెబ్ షూటర్స్ ఎగిరిపోయినట్టు చూపిస్తారు. పీటర్ చేతుల నుండి ఆర్గానిక్ వెబ్ ఉత్పత్తి అయ్యేలా చూపిస్తారు. వెనకాల చూస్తే ఛాంబర్ ఉంటది, నోవే హోమ్ లో చూపించిన అదే ఛాంబర్. పీటర్ ఒంటరిగానే చిన్న ల్యాబ్ చేసుకుని తన బాడీలో జరిగే మార్పుని స్కాన్ చేసేదానికి పెట్టుండొచ్చు. దీనికి హెల్ప్ చేయమని బ్రూస్ బ్యానర్ ఏకే హల్క్ ని హెల్ప్ కోరాడని చెప్పొచ్చు. ఇక్కడ ఆర్గానిక్ వెబ్ ఎంత పవర్ఫుల్ లో చూపిస్తారు నార్మల్ వెబ్ షూటర్ కంటే. అండ్ ఆ వెబ్స్ కూడా చందరవందరగా ఉంటది గోడ మీద. ఈ చేంజ్ ఎలా వచ్చిందో, ఎలా కంట్రోల్ చేయాలో తెలియక మన బ్రూస్ బ్యానర్ ని మీట్ అయినట్టు చూపిస్తారు. ఇక్కడ బ్రూస్ వాచ్ వేసుకున్నట్టు చూపిస్తారు, గామా సప్రెసర్ అని అనుకోవచ్చు. అది పీటర్ కి చూపిస్తాడు. ఈ డివైస్ లేకపోతే లోపల ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడు బయటికి రాకుండా ఈ డివైస్ కాపాడుతుందని ఆ కన్వర్సేషన్ నడిచుండొచ్చు. బట్ మనం లాస్ట్ గా సావేజ్ హల్క్ ని చూసింది థార్ రాగ్నరాక్ లో. అప్పుడు నుండి సప్రెస్ చేసి హల్క్ లోపలే ఉంచుంటారు. నెక్స్ట్ పీటర్ నాలో బ్యాడ్ ని ఎలిమినేట్ చేసి గుడ్ ని ఎలా ఉంచాలి అని అడుగుతాడు. బ్రూస్ ఏమో ఏది మంచో ఏది చెడో నువ్వు ఎలా చెప్తావు అని ఫిలాసఫికల్ గా తిరిగి బదిలిస్తాడు. హల్క్ రాక్షసుడే కానీ కొంచెం కోపం ఎక్కువ, కంట్రోల్ లో పెట్టుకుంటే అది ఇంకో బ్రూస్ బెన్నరే అన్నట్టు స్పైడీని కూడా కొత్త పవర్స్ ని కంట్రోల్ చేయడం ఎలానో తెలుసుకోమని చెప్పుండొచ్చు. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ ఆర్గానిక్ వెబ్ తో ప్రాక్టీస్ చేస్తాడు, కుదురుగానే స్వింగ్ చేయడు. పవర్ అని వాటర్ ట్యాంక్ అని మ్యారేజ్ లో క్రాష్ అవుతాడు. ఇక్కడ జాన్ అండ్ లూసీ కి పెళ్ళని చూపిస్తారు. జాన్ ప్రాబబుల్ జే జోనా జేమిసన్ కొడుకు జాన్ అయ్యి ఉండొచ్చు. స్పైడర్ మ్యాన్ కొడుకు పెళ్లిని స్పాయిల్ చేసేదానికి వచ్చాడని ఫన్నీగా పెట్టుండొచ్చు. లేకపోతే వీళ్ళు జాన్ అండ్ లూసీ అని కామిక్ లో హల్క్ కి రిలేటెడ్ క్యారెక్టర్స్ ఉంది, అదైనా అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ ఇతన్ని టీస్ చేసి ఉంటారు. ఈ క్యారెక్టర్ నేమ్ విలియం మెట్స్గర్. ఇతను కామిక్ లో డిఓడిసి లో పనిచేసి ఆ టీమ్ ని యాంటీ మ్యూటెంట్ టీమ్ గా మార్చుంటాడు. ఇతన్ని మనం నెక్స్ట్ చాలా మార్వెల్ మూవీస్ లో చూడబోతున్నాం. లేటెస్ట్ గా వచ్చిన వండర్ మ్యాన్ లో మ్యూటెంట్ సాగాకి పునాది వేశారు. నెక్స్ట్ ఈ మూవీనే ఫస్ట్ మూవీ మ్యూటెంట్ సాగా అని చెప్పొచ్చు. ఇక్కడ మెట్స్గర్ స్పైడర్ మ్యాన్ కి ఇక్కడ ఏదో శక్తి ఉంది, అది నిన్ను కంట్రోల్ చేయలేకపోతుంది అని చెప్తాడు. యు ఆర్ ఇమ్యూన్ టు ఇట్ అంటాడు. నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ ని చూపిస్తారు, ఎల్లో జాకెట్
గ్రీన్ కలర్ హుడీ వేసుకొని. సో ఇది ఎవరో అందరికి తెలుసు, 100% షేడీ సింగ్ పాపనే. స్పైడర్ మ్యాన్ అపార్ట్మెంట్ లో ఉన్నట్టు చూపిస్తారు. బహుశా మైండ్ కంట్రోల్ సిటీలో అందరూ అవుతున్నారు, స్పైడర్ మ్యాన్ మాత్రం ఎఫెక్ట్ అవ్వట్లేదని ఇక్కడికి వచ్చి ఉంటది. క్యారెక్టర్ డిజైన్ అండ్ పవర్స్ చూస్తే ఎక్స్మెన్ లో వచ్చే జీన్ గ్రేనే అనిపిస్తుంది. 80% ఇదే. టెలిపాథిక్ టెలికైనెటిక్ పవర్స్ ఉన్న క్యారెక్టర్స్ ఇదే కాబట్టి జీన్ గ్రేనే అనుకోవచ్చు. ఇక్కడ జీన్ గ్రే పవర్స్ ఏదో షాక్ వేవ్ లా స్ప్రెడ్ అయ్యి మనుషుల మైండ్ ని కంట్రోల్ చేసినట్టు చూపిస్తారు. ఎక్సెప్ట్ పనిషర్ అండ్ స్పైడర్ మ్యాన్. పనిషర్ కి సూపర్ పవర్స్ ఏం లేవు కదా. పనిషర్ మైండ్ ఆల్రెడీ కొలాప్స్ అయ్యే ఉంటది, బాధలో మునిగిపోయి ఉంటాడు. వీడిని కంట్రోల్ చేయడం ఈజీగానే ఉండొచ్చు. ఏం చెప్తారో చూద్దాం మూవీలో. నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ ఏదో విజన్ యూజ్ చేసి ఉంటాడు. అక్కడ ఆరెంజ్ లైట్ నంబర్ చూపిస్తుంది. ఈ విజన్ ని డెఫినెట్ గా టోనీ స్టార్ క్రియేట్ చేసి ఉండడు, పీటర్ కనిపెట్టి ఉంటాడు ఏ యూజ్ చేసి అనుకోవచ్చు. నెక్స్ట్ హెలికాప్టర్ లో పైలట్ మైండ్ టేక్ ఓవర్ చేసి ఉంటది జీన్ గ్రే. స్పైడర్ మ్యాన్ కి తెలిసినట్టుంది, వెంట పడతాడు. ఇక్కడే బహుశా పావరం సీన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మెట్స్ గారు ఈ మైండ్ కంట్రోల్ ఎలా జరుగుతుందో మా కంటి చూపి కనబడటం లేదు, కానీ నువ్వు మాత్రమే సెన్స్ చేయగలుగుతున్నావు అని స్పైడర్ మ్యాన్ కి చెప్తాడు. స్పైడర్ సెన్స్ కూడా అప్గ్రేడ్ అయ్యి ఉండొచ్చు స్పైడర్ మ్యూటేషన్ వల్ల. షాడీ సింగ్ స్పైడర్ మ్యాన్ చుట్టూ ఉన్న వాళ్ళ మైండ్ కంట్రోల్ చేసి కమ్యూనికేట్ చేసినట్టు చూపిస్తారు. అలా షాడీ సింక్ లొకేషన్ ని ఫాలో అయ్యి స్పైడర్ మ్యాన్ వెళ్తాడు. దాని తర్వాత పీటర్ ఎంజే ని నెడ్ ని పార్టీలో మీట్ అయినట్టు చూపిస్తారు. నెడ్ రూమ్ లో గోడ మీద హూ ఈ స్పైడర్ మ్యాన్ అని, నెడ్ స్పైడర్ మ్యాన్ ఎవరు అని తీవ్రంగా వెతుకుతున్నట్టు చూపిస్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి, చూద్దాం. స్పైడర్ మ్యాన్ అన్మాస్క్డ్ అని ఒక ఆర్టికల్ కూడా రాసుంటాడు నెడ్. దాంట్లో 10 years ago కార్లోస్ రాడ్రిగ్స్ అనేవాడు పార్కర్ వీడియోస్ ఇన్స్టాలో యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవాడు. వాడు సడన్ గా డిసపియర్ అయిపోయాడు. సో వీడే స్పైడర్ మ్యాన్ అని నెడ్ అనుకొని ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు చూపించారు. 10 years ago అంటే అవెంజర్స్ సివిల్ వార్ లోనే స్పైడర్ మ్యాన్ ఫస్ట్ అపియరెన్స్ ఇచ్చి ఉంటాడు. దానికి ముందే పీటర్ కి పవర్స్ ఉన్న టోనీ స్టార్క్ హెల్ప్ తోనే సూట్ బిల్డ్ చేసి అఫీషియల్ సూపర్ హీరోగా అయి ఉంటాడు. సో అప్పుడు ఈ కార్లోస్ డిసపియర్ అవ్వడం వల్ల వీడే స్పైడర్ మ్యాన్ అంటున్నాడు ఈ నెడ్ గాడు. ఈ కార్లోస్ క్యారెక్టర్ కామిక్ లో వచ్చే డిగ్రేడ్ విలను. అంత పెద్ద విలన్ ఏం కాదు వీడు. ఒక మ్యూటెంట్ దగ్గర టాటూ వేయించుకుంటాడు. ఇంకా ఆ టాటూ నుండి వీడికి పవర్స్ వచ్చినట్టు చూపిస్తారు. నెక్స్ట్ పక్కన పేపర్ క్లిప్ లో స్పైడర్ మ్యాన్ ఏజ్, ఎథ్నిసిటీ అండ్ ఫస్ట్ అపియరెన్స్ అని రాసుంటాడు. ఎథ్నిసిటీ వైట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఆ పేపర్ క్లిప్ కి పైన బ్లాక్ పర్సన్ ఫోటో పిన్ చేసి ఉంటాడు. మైల్స్ మొరాల్స్ ని టీస్ చేస్తున్నారా ఏంటి? నెక్స్ట్ ఎంజే వచ్చి నేను ఎంజే నువ్వెవరు అడిగితే పీటర్ ఏమో ఎంజే తెలుసు ఆల్రెడీ అని నెడ్ కి చెప్పుంటాడు. ఇక్కడ పీటర్ ఇరుక్కుంటాడు. ఎలా కవర్ చేశాడో మూవీలోనే చూద్దాం. నాకేమో ఏదో పెద్దగా పీటర్ ని ఎఫెక్ట్ అయ్యే సీన్ జరిగినట్టుంది ఈ సీన్ లో. నెక్స్ట్ షాట్ లో పీటర్ గానే స్వింగ్ అవుతూ బాగుండు పో డ్యూడ్ పాట పాడుతూ పడిపోతున్నట్టు చూపిస్తారు. దీని తర్వాత డిప్రెషన్ లోకి పోయి స్పైడర్ మ్యూటేషన్ జరిగుంటదని అనుకుంటున్నా. పీటర్ పార్కర్ ని ట్రైలర్ లో చూస్తేనే ఏడుపు వస్తా ఉంది. మూవీలో అయితే ఇంకా అయ్యగారు డిప్రెషన్ సప్రెషన్ లోనే సగం మూవీలో మొత్తం ఉంటాడేమో. టిష్యూ బాక్స్ చేతిలో పెట్టుకొని మూవీ చూడాలి పాపం పీటర్ పార్కర్. నెక్స్ట్ వెబ్ బ్లాస్ట్ చూపిస్తారు. ఆర్గానిక్ వెబ్ లో ఎంత పవర్ఫుల్ గా అని. రోడ్లో పోయే వాళ్ళు మైండ్ కంట్రోల్ ద్వారా స్పైడర్ మ్యాన్ తో కమ్యూనికేట్ అవుతారు. ఒకడు యో స్పైడర్ మ్యాన్ ఆర్ యు ఓకే, నీలో ఉన్న మాన్స్టర్ బయటికి వచ్చాడా? ఇంకొకడు ఎంజేని మీట్ అయ్యావా అంటాడు. షాడీ సింగ్ కి స్పైడర్ మ్యాన్ మైండ్ బాడీలో ఏం జరుగుతుందో అంతా తెలుస్తున్నట్టుంది. ఎంజేని కలిసి వచ్చింది షాడీ సింగ్ కి తెలిసింది. సో పీటర్ పార్కర్ 4 years క్రితం ఏం జరగకూడదు అని ఎంజేని దూరంగా పెట్టి మెమరీస్ ని వెయిట్ చేశాడు. ఇప్పుడు ఎంజేనే స్పైడర్ మ్యాన్ విలన్ కి టార్గెట్ అవబోతుంది. స్పైడర్ మ్యాన్ అనుకుంటాడు నేను ఒక్కసారి పోయి మీట్ అయిన దానికే ఎంజేని టార్గెట్ చేస్తున్నారు అని ఖచ్చితంగా ఫీల్ అయి ఉంటాడు మూవీలో. ఇంకా ఎంజేకి ఏమైనా అయితే ఈ మనిషి ఇంకా బతకడం వేస్ట్ అనే స్థితికి వస్తాడేమో పాపం స్పైడర్ మ్యాన్. నెక్స్ట్ షాట్ స్పైడర్ మ్యాన్ ల్యాబ్ లోకి పోతాడు. ఆల్రెడీ అంతా ధ్వంసం అయిపోయి ఉంటది. కింద బ్రూస్ బ్యానర్ వాచ్ ని చూస్తాడు. ఇక్కడ డైలాగ్ వస్తుంది, నువ్వు దీని దగ్గర నుండి తప్పించుకోలేవని చెప్పగా నేను తప్పించుకోలేను కానీ వాడు తప్పించుకుంటాడని చెప్పగా అక్కడ రూమ్ అంతా అదురుతుండగా మన బ్రూస్ హల్క్ గా మారినట్టు షాట్ చూపిస్తారు. నేను సాదా హల్క్ కాదు సావేజ్ హల్క్ అంటాడు. స్పైడర్ మ్యాన్ తలకాయ పైకెత్తి ఏంటి ఎంత హైట్ గా ఉన్నావు అంటాడు. అయినా మరి అంత హైట్ గా ఏం లేడు. ఎంసీయూలోనే హల్క్ హైట్ ని పొట్టిగా చూపించుంటారు. ఇంక్రెడిబుల్ హల్క్ మూవీలో వచ్చే హల్క్ లా ఉండడు. చూద్దాం ఎంత హైట్ గా ఉంటాడు. కానీ ఇక్కడ హల్క్ కలర్ గ్రీన్ గా చూపిస్తారు. నాకెందుకో గ్రే హల్క్ ని చూపిస్తారని అనిపిస్తుంది. ఇక్కడ స్పైడర్ మ్యాన్ ఆర్గానిక్ వెబ్స్ తో హల్క్ ని బంధిస్తే దాన్ని తెంపుకొని హల్క్ థండర్ క్లాప్ ఇచ్చుంటాడు. స్పైడర్ మ్యాన్ ఎగిరిపోయినట్టు చూపిస్తారు. ఇందాక ఆర్గానిక్ వెబ్ కి స్ట్రెంత్ ఎక్కువ అని చూసాం. ఇక్కడ హల్క్ ఈజీగా మాంజాదారం దింపినట్టు దింపాడు. దట్ ఈస్ హల్క్ పవర్. ఇన్ని రోజులు ఎంసీయూలో ప్రొఫెసర్ హల్క్ అనే పేరుతో మోసం చేస్తూ వచ్చారు. దీంట్లో అయినా బాగా చూపించండి రా సామే. నెక్స్ట్
నెక్స్ట్ ఎంజే దగ్గరికి వెళ్లి స్పైడర్ మ్యాన్ నీకు ప్రమాదం ఉందని చెప్పి ఎంజే ని పనిషర్ కి అప్పగించి తనని చూసుకోమని చెప్తాడు. ఎందుకంటే పనిషర్ ఈస్ ఇమ్యూన్ టు మైండ్ కంట్రోల్. సో వాడే ఎంజే ని సేవ్ చేయగలడని అనుకోవచ్చు. నెక్స్ట్ ఎంజే పనిషర్ ని స్పైడర్ మ్యాన్ కి హెల్ప్ చేయవా అంటే పనిషర్ హెసిటేట్ అవుతాడు, ఆలోచిస్తాడు. నెక్స్ట్ బ్యాక్ లో ఆంట్ మే వాయిస్ వినిపిస్తుంది. ఐకానిక్ స్పైడర్ మ్యాన్ డైలాగ్ విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటూ ఇక్కడ ఆల్రెడీ పీటర్ ని చెతకబాదినట్టు ఫేస్ పెట్టుకొని ఉంటాడు. ప్రాబబ్లీ హల్క్ తో ఫైట్ అయిన తర్వాత అయి ఉంటది. ప్రిజన్ లో ఫైట్ లా చూపిస్తారు. ప్రాబబ్లీ డిఓడిసి తో అయి ఉండొచ్చు. స్పైడర్ మ్యాన్ ఎవరిని కలవాలని వచ్చాడు ఇక్కడ? డే డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 2 లో మ్యాట్ మర్డాక్ ని అరెస్ట్ చేసి ఉంటారు. కానీ ఆ ప్రిజన్ డిఫరెంట్ గా ఉంటది. లెట్స్ హోప్ డే డెవిల్ అపియర్స్. ది హ్యాండ్ తో ఫైట్ సీక్వెన్స్ చూపించారు. ఫస్ట్ స్పైడర్ మ్యాన్ ఫుల్ మాస్క్ వేసుకుని ఫైట్ చేశాడు, కానీ ది హ్యాండ్ డిఫీట్ చేసి ఉంటారు అనుకోవచ్చు. తర్వాతే స్పైడర్ మ్యాన్ మాస్క్ ని విప్పి ఆ మ్యూటేట్ అయిన మ్యాన్ స్పైడర్ పవర్ ని కంట్రోల్ చేసినట్టు చూపించారు. లాస్ట్ లో టోర్నాడో వెబ్ షూట్ చేస్తూ కింద పడతాడు. బాగుంటది ఈ షాట్. ఫైనల్ షాట్ హల్క్ తో పాటు బిల్డింగ్ కొలాప్స్ అయ్యి పడినట్టు చూపించి క్లోజ్ చేశారు. నాకెందుకో ట్రైలర్ లో రివీల్ ఆల్మోస్ట్ అంతా చేశారు, బట్ ఇంకో 40% చేయనట్టే ఉంది. ట్రైలర్ సూపర్ గా ఉంది. మూవీ కూడా సూపర్ గా ఉండాలని స్పైడర్ మ్యాన్ డై హార్ట్ ఫ్యాన్ గా కోరుకుంటున్నా. ఓకే గైస్, లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్.